భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని వికారాబాద్ జిల్లా పరిగి యువజన కాంగ్రెస్ నేతలు ఖండించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చూసి ఓర్వలేక బీఆర్ఎస్ గూండాలు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ప్రజలు కూడా వ్యతిరేకిస్తారని, వచ్చే ఎన్నికలలో ప్రజలే బీఆర్ఎస్ నేతలకు గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ యువనేత టి రితిక్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆశయ జోడో యాత్రలో భాగంగా నిన్న భూపాలపల్లి జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతుండగా టిఆర్ఎస్ నాయకులు, అక్కడున్న ఎమ్మెల్యే గడ్డ వెంకటరమణారెడ్డి అనుచరులు ఆయన పైన కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల కోసం ప్రజల సమస్యలు తెచ్చుకుంటూ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన మీ యొక్క పిరికి పందలు ఈరోజు బహిరంగ సభలో ఆ విధంగా గుడ్లు టమాటాలు విసరడం చాలా ఏమైన చర్య. మీకు చేతనైతే అంబర్పేటలో చిన్న పిల్లవాడు కుక్కల దాడిలో గాయపడ్డాడు, వాళ్ళని కాపాడే పరిస్థితిలో మీరు లేరు. మెడికో విద్యార్థి ప్రీతిని మీ యొక్క హోంమంత్రి బంధువులు ఆమె పైన ఇబ్బంది పెడితే ఆమె ఆత్మహత్య చేసుకుంది. వారిపైన చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు. ఒక ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ఈరోజు మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రను చూసి మీరు ఓర్వలేక ముఖ్యమంత్రికి కొడుకు కేటీఆర్ కు అది సహించలేక ఈరోజు మా అధ్యక్షుడి పైన మీరు ఏ విధంగా అయితే దాడులు చేశారో దానికి తప్పకుండా మేము బదులిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా మీ యొక్క దాడులకు భయపడే పరిస్థితి లేదు.